హాయ్ ఫ్రెండ్స్, ఈ దివ్యమైన విశ్వం అతి గొప్పది. కనిపించని విశ్వరహస్యాలు ఈ భూమండలం నిండా ఉన్నాయి. ప్రతి వాటి మీద వాటి ప్రభావం కూడా అలాగే ఉంటుంది. వీటి ప్రభావం అన్ని రకాల్లో, అన్ని సమయాల్లో, అన్ని మతాల్లో కొనసాగుతూనే ఉంది. ఈ నియమాలు ఎప్పుడూ ఉండేవి, ఉన్నాయి, ఉంటాయి కూడా. ఈ నమ్మకం ఇప్పుడు కేవలం ఆధ్యాత్మిక ప్రపంచానికే పరిమితమై లేదు. క్వాంటమ్ వరల్డ్ గురించి శాస్త్రవేత్తలు ఎంతగా పరిశోధనలు చేస్తున్నారు. వారికి కూడా ఈ విశ్వ రహస్యాల మీద అనుమానాలు, ఆసక్తులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్, నికోలా టెస్లా లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కూడా ఈ విశ్వంలో ఏదో సూపర్ పవర్ ఉందని, అదే ప్రపంచాన్ని నడిపిస్తుందని నమ్మకం కలిగి ఉండేవాళ్ళు. ఈ సూపర్ పవర్ మానవజాతి ఎదుర్కొంటున్న సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తుంది. చాలా విలువైన, శక్తివంతమైన శక్తి ఈ విశ్వమంతా అన్ని చోట్ల వ్యాపించి ఉంది. ఇది మనుషులందరి మీద సమానమైన ప్రభావాన్ని చూపుతుంది. గురుత్వాకర్షణ నియమంలాగే ఈ కనిపించని శక్తి కూడా మనుగడలో ఉంది. ఈ అద్భుత శక్తి గురించి అందరికీ తెలుసు, కానీ ఆ శక్తి నియమాల గురించి మాత్రం కొందరికీ తెలుసు. ఆ నియమం గురించి మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. ద లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్. మనం ఎలా ఉంటే అలాంటి ఫలితాలే పొందుతాము. రెండు పదార్థాల సమూహంతో కూడిన ఒక చిన్న సూత్రం ఈ విశ్వం అంతా ఉంది. ఇది లక్షలాది ప్రజల జీవితాలను మార్చింది. ఒక చిన్న సూత్రం ఒక జీవితాన్ని మారుస్తుందంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఎందుకంటే తేలిగ్గా, ఉచితంగా వచ్చేదాన్ని ఎవరూ అంత తొందరగా స్వీకరించరు. వాటి విలువ గుర్తించరు. వాటిని లెక్క కూడా చేయరు. వాటికి ఎక్కువ విలువ కూడా ఉండదు. కానీ విలియం గోల్డింగ్ అనే రచయిత ఏమన్నాడంటే, ద గ్రేటెస్ట్ ఐడియాస్ ఆర్ ద సింప్లెస్ట్. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈరోజు వీడియోలో మేము చెప్పే విషయాలను స్కిప్ చేయకుండా వినండి. ఈ వీడియోలో చెప్పే విషయాలతో మీ జీవితంలో మీలో ఒక సానుకూల మార్పు తప్పకుండా జరుగుతుంది. జీవితంలో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది తప్పకుండా చేయగలరు. గతంలో కన్నా మీ గమ్యం మరింత స్పష్టంగా మీకు కనిపిస్తుంది. చాలా సులువైన సూత్రాలు, చాలా సులువైన నియమాలతో చెప్పే ప్రయత్నం చేస్తాం. తెలుసో తెలియకో మీ నుంచి జరిగే పొరపాట్ల గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరు మార్చుకోవాల్సినవి మార్చుకోకపోతే ఆశించిన ఫలితాలు మీరు పొందలేరు. మీ మెదడు ఒక తోట లాంటిది. మీ ఆలోచన ఆ మెదడులో తిరిగినప్పుడు అవే మీ నిజ జీవితంలో ఆచరణ సాధ్యంగా కూడా మారతాయి. ఎలాంటి ఆలోచనలు చేస్తే అలాంటి ఆలోచనే వాస్తవ రూపం దాలుస్తుంది. ఉదాహరణకి మీరు ఒక యాపిల్ చెట్టు పెట్టాలనుకుంటున్నారు. అందుకోసం మీరేం చెయ్యాలి? మంచి మట్టి ఉన్న నేలను చూసుకుని అందులో యాపిల్ విత్తనాలు వేయాలి. ఆ తర్వాత ప్రతిరోజు వాటి మంచి చెడ్డలు చూడాలి. కావాల్సిన నీళ్లు, ఎండ, గాలి, వెలుతురు అన్నీ ఆ మొక్కకు అందించాలి. ఇవన్నీ సమపాళ్లలో అందితేనే ఆ మొక్క చెట్టై క్రమంగా పెద్దదై అనేక పండ్లనిచ్చే వృక్షంగా మారుతుంది. అప్పుడు మీరు మంచి రుచికరమైన యాపిల్స్ను తినగలుగుతారు. ఈ సూత్రమే మీ జీవితానికి కూడా వర్తిస్తుంది. మీ మెదడు తోటలోని మట్టి లాంటిది. ఆలోచన విత్తనం లాంటిది. మీరు చేసే పనులు తోటలో మొక్కలకు నీళ్ల వంటివి. ప్రతిరోజు అవసరమయ్యేది. ఆ ఆలోచనల చుట్టూ మీరు మనసు పెట్టడం ఎండలా పనిచేస్తుంది. మీ చుట్టూ పరిసరాలు వాతావరణం లాంటివి. ఆలోచనల విత్తనం విచ్చుకుని వాస్తవ రూపంలో సాధ్యమయ్యే విషయాలుగా మారతాయి. ఒక చిన్న విత్తనం చూసి ఎవరు అంత పెద్ద వృక్షం అవుతుందని అనుకోరు. ఈ చిన్న విత్తనం తన శక్తినంతా తనలో దాచుకుంటుంది. ఆ విత్తనానికి ఎలా ఎదగాలో, చెట్టుగా ఎలా మారాలో ఎవ్వరూ చెప్పరు. ఆ విత్తనానికి సరైన నీళ్లు, ఎండ, వాతావరణం కావాలంతే. మన బుర్రలో కలిగే ఆలోచనలు ఆచరణ సాధ్యం కావడానికి కూడా అద్భుత శక్తి అవసరం అవుతుంది. ఈ విషయంలో మీకు అనుమానం ఉంటే మీ చుట్టుపక్కల ఒకసారి పరికించి చూడండి. మీ చుట్టూ ఉన్న సౌకర్యాలు, సదుపాయాలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరి ఆలోచనల కారణంగా ఆవిష్కృతమైనవే. చరిత్ర పుటల్ని ఒకసారి తిరగేసి చూడండి. 100 ఏళ్ల క్రితం విమానాలు ఎగరడం, ఇతర గ్రహాల మీదకి ఉపగ్రహాలు పంపించడం, ఒక 30 ఏళ్ల క్రితం ఇంటర్నెట్, ఇలాంటివన్నీ మనిషి ఆలోచనల నుంచి వచ్చినవే. సమాజ గతిని మార్చినవే. ఆనాటి ఆవిష్కరణలన్నీ మన జీవితంలో ఒక ముఖ్య భాగంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడోకప్పుడు ఎవరి బుర్రల్లోనూ కేవలం ఒక ఇమాజినేషన్గా మొదలైనవే. ఒక ఆచరణకు మించి ఏది గొప్పది కాదు. మనిషి మస్తిష్కం అనే తోటలో అతను నాటిన ఆలోచనల విత్తనాలతో అసాధ్యమనుకున్నవెన్నో ఈరోజు సాధ్యమయ్యాయి. ఇదే లా ఆఫ్ యూనివర్స్. ఈ ప్రపంచంలో అందరం అందమైన కలలు కంటాం. కానీ కొద్దిమందికి మాత్రమే మనసుకు నచ్చిన ఫలితాలు ఎందుకు దక్కుతాయి? ఇందుకు ముఖ్య కారణం మనం చేసే కొన్ని తప్పులు. ప్రతి మనిషి ప్రతిరోజు చేసేవివే. ఈ కారణంగానే ఫలితాలు రావడం పక్కకు పెడితే మనసుకి నచ్చినట్టుగా కూడా జరగదు. మీరు చేసే తప్పులేంటో తెలుసుకునే కంటే ముందు మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క సూపర్ పవర్ని అర్థం చేసుకోవాలి. ఈ సూపర్ పవర్ కారణంగానే మనిషి మనసులోని ఆలోచనల వాస్తవ రూపం దాలుస్తాయి. అసాధ్యమనుకునేవి సాధ్యమవుతాయి. ఇందులో అద్భుతమైన శక్తి కూడా దాగుంది. ఈ క్రియేటర్ మీ ఆలోచనలను సాధ్యం చేసేందుకు చుట్టూ అందుకు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. మీ ఆలోచన వాస్తవ రూపం దాల్చడానికి తోడ్పడుతుంది.
మానవ మేధస్సుతో ఢీకొట్టే శక్తి మనిషి సృష్టించిన ఏ సూపర్ కంప్యూటర్ కూడా చేయలేదు. బహుశా భవిష్యత్తులో కూడా అది సాధ్యం కాకపోవచ్చు. అందుకే 1400 గ్రాముల బరువుండే ఈ మెదడులో సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు. ఈ మెదడులో ఏముంది అంటే అది 73% లిక్విడ్. బిలియన్ల కొద్దీ న్యూరాన్స్ ఉన్నాయి. ట్రిలియన్ న్యూరాన్స్తో కనెక్షన్ చేసుకోవడానికి ప్రతి సెకండ్కి 10 క్వాడ్రిలియన్ క్యాలిక్యులేషన్ చేసే శక్తి ఉంది. 24 గంటల పాటు విరామం లేకుండా అనేక రకాల సమాచారాలను ప్రాసెస్ చేసుకోగలదు. శరీరం అందుకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటుంది. దేహంలో ప్రతి అవయవం లెక్కలతో పనిచేయడానికి తోడ్పడుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన వందలాది విషయాలను, మీ సెన్సెస్, మీ భావోద్వేగాలు, ఇలా అనేక విషయాలను మెదడు నిక్షిప్తం చేసుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సబ్కాన్షియస్ మైండ్ ఒక మల్టీప్లెక్స్ సినిమా హాల్లో పనిచేస్తుంది అని చెప్పాలి. ఒకేసారి 10,000 సినిమాలు నడుస్తుంటాయి ఈ బుర్రలో అని చెప్పాలి. పైగా అన్ని విషయాల మీద దృష్టి కూడా ఉంటుంది. ఇది ఈ విశ్వం మనిషికి మెదడు రూపంలో ఇచ్చిన పదార్థం అత్యంత శక్తివంతమైంది. మీకు నమ్మకం కుదరకపోవచ్చు, కానీ సబ్కాన్షియస్ మైండ్ ఒకవేళ తలుచుకుంటే చికిత్స చేయకుండానే వ్యాధిని నయం చేసే శక్తి కూడా ఉంది. ఫేక్ ఆపరేషన్స్తో మనిషి ఎముకలు కూడా అతికించిన దాఖలాలున్నాయి. మెదడు యొక్క ఈ శక్తిని ప్లాసిబో ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఇది వైజ్ఞానిక శాస్త్రం పరంగా అంగీకరించే వాస్తవం కూడా. ప్రతి ఒక్కరిలో ఉండే ఈ శక్తి విశ్వంలోని శక్తితో జతకూడి విశ్వంలోని ఎనర్జీని తన వైపు తిప్పుకుంటుంది. అందుకు సంబంధించిన విత్తనం సరైన రీతిలో నాటడం జరిగింది. అయితే ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఒక తరుగుంది. నిజం, అబద్ధం, వాస్తవం, అవాస్తవాన్ని ఇది పసిగట్టలేదు. కేవలం అన్ని రకాల సమాచారాన్ని తీసుకుని ప్రాసెస్ చేస్తుంది అంతే. ఎలా సమాచారం వస్తే అలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ విషయాలే జీవితంలో మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అంటే ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటివే ఆచరణలో కనిపిస్తాయి. మీ మనసులో అచేతన స్థితిలో ఏ ఆలోచన అయితే ఉంటుందో అవే మీ మనసుని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. 3 రకాల మాధ్యమాల ద్వారా నిరంతరం ఈ ఆకర్షణల ద్వారా మీ ఆలోచనలని బ్రెయిన్కి పంపిస్తూ ఉంటాయి. వినడం ద్వారా, చూడడం ద్వారా, చదవడం ద్వారా ఇవి మీ మెదడుకు చేరుతూ ఉంటాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రోజుకి 60 నుంచి 70 వేల ఆలోచనలు మనిషి మెదడులో ఉద్భవిస్తూ ఉంటాయి. ఇందులో 90% ఆలోచనలు ప్రతిరోజు రిపీట్ అవుతూ ఉంటాయి. మనిషిలో ఉద్భవించే 90% ఆలోచనలకు ఎలాంటి రూపం ఉండదు. 85% ఆలోచనలు మన జీవితంలో ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లోనూ మనకు ఎదురయ్యే అవకాశమే ఉండదు. మీ ఆలోచనలు ఎక్కువగా దేని మీద కేంద్రీకృతం అవుతాయో దృష్టి పెట్టి చూడండి. నిన్న జరిగిపోయిన వాటి గురించి దిగులు, రేపటి గురించి భయం నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. చేసే పని మీద అనుమానం, ఇతరుల మీద అపనమ్మకం, ఇలా నిరంతరం మనసు వ్యాకులతతో ఉంటుంది. వీటికి తోడు ఇతరుల మీద నిందలు, అవమానాలు, అపోహలు, ఇలాంటి ద్వేషపూరిత భావాలను నిరంతరం మనిషిలో ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ చాలామందికి ఇష్టమైన పనులు కూడా. ఇలాంటి స్థితిలో మీరు మీ జీవితంలో వేటిని ఆకర్షిస్తాయి? అందుకే ఒక తోట లాంటి మీ మెదడులో 80% ఇలాంటి ప్రతికూల భావనలు మిమ్మల్ని కప్పేస్తుంటే మీరు వీటిని దాటుకుని మంచి వైపు మళ్ళడం చాలా కష్టమైన పని. చాలామంది వీటి గురించి ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవి జీవితంలో సరిదిద్దుకోవాల్సిన విషయాలు. చాలాసార్లు మన జీవితానికి పనికిరాని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. వాటి గురించి మదన పడుతూ ఉంటాం. ఇలాంటి మానసిక స్థితి మీ జీవిత లక్ష్యంపై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి వాటిని అంత త్వరగా మార్చుకోలేం. ఎందుకంటే మన చుట్టూ ప్రతిరోజు అనేక మాధ్యమాల్లో అనేక రకాల చెత్త విషయాలు ముంచేస్తున్నాయి. వీటన్నిటినీ దాటుకుని మన లక్ష్యాలు నెరవేరాలంటే అంత మంచి విషయాల మీద దృష్టి పెట్టాలి. మన లక్ష్యం కోసం సీరియస్గా ఆలోచించాలి. వాటి కోసం పనిచేసే మానసిక స్థితిని కూడగట్టుకోవాలి. ప్రతికూల భావనల్ని మనసులో నుంచి తొలగించాలి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.